హాయ్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్. అభిరుచి, ఆసక్తి ఉండాలే కానీ మనకి మనమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు 10 మందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు. ఈ కోవకు చెందినవారే రాధిక. చాక్లెట్ మేకింగ్, ర్యాపింగ్ క్లాసెస్ తీసుకోవడమే కాకుండా 10 మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూడండి. నా పేరు రాధిక మండల. నేను ఒక చాక్లెటియర్ని. అసలు జర్నలిజం చేసి ఒక న్యూస్ పేపర్లో 6 years వరకు పనిచేశాను. కానీ కొన్ని కారణాల వల్ల జాబ్ మానేయాల్సి వచ్చింది. అండ్ చాక్లెట్ మేకింగ్ అనేది 1 day క్లాస్ చేశాను. సో అప్పటి నుంచి ఐ గాట్ హుక్డ్ ఆన్ టు ఇట్ అండ్ కంటిన్యూ చేస్తున్నాను. మార్కెట్ చేస్తున్నాను చాక్లెట్స్ అండ్ చాలామందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. జర్నలిజం మానేయటానికి కారణం నాకు ఒక పాప టైంలో. సో చిన్న పాపను చూసుకోవటానికి ఎవరు ఉండేవారు కాదు. అండ్ న్యూస్ పేపర్లో షిఫ్ట్లు అవి ఉండేవి. సో కుదిరేది కాదనమాట. అందుకని జాబ్ మానేశాను. అండ్ కొద్దిగా పాప పెద్దదైన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బోర్ కొట్టేది. సో ఏమైనా హాబీ కోర్సెస్ ఉన్నాయేమో అని ట్రై చేశాను. ఈ చాక్లెట్ మేకింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది కాక ఢిల్లీలో 1 day క్లాస్ అని అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఇదేదో బాగానే ఉంది కదా, ఇంట్లో తయారు చేయటమే కదా అని చెప్పి వెళ్ళాను. అండ్ ఇట్ వాజ్ జస్ట్ అ హాబీ క్లాస్ అనమాట. కానీ అది నేర్చుకొచ్చిన తర్వాత అసలు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అరే, ఇంట్లోనే ఇంత బాగా చేసుకోగలము అని. సో అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఆ చేయటం ఎలాగ బిజినెస్లోకి మారిందంటే, చాలామంది బాగా చేస్తున్నావు కదా, మాకు కాస్త బర్త్డేస్ ఉన్నాయి, ఆర్డర్ ఏమైనా తీసుకుంటారా అంటే ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆర్డర్స్. సో అలాగా ఆర్డర్స్ అంటూ మొదలయ్యాయి. మరి కొన్నాళ్ళకేమో కొంతమంది మాకు నేర్పించవచ్చు కదా, మేము బిజినెస్ చేసుకుందాము అన్నారు. సో అలా ట్రైనింగ్ క్లాసెస్ కూడా మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టింది చాక్లెట్ ట్రైనింగ్తోనే. తర్వాత అసలు ఎప్పటి నుంచో నాకు బేకింగ్, డెజర్ట్స్, మాక్టైల్స్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. రెగ్యులర్ కుకింగ్ కన్నా ఇవన్నీ చేయటం సరదా. సో అలా బేకింగ్ అవి చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి కేక్స్ ఇచ్చినప్పుడు చాలామంది అడిగారనమాట, అవి కూడా నేర్పించవచ్చు కదా అని. సో స్లోగా ఎలాగో చాక్లెట్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మిగతాయి కూడా యాడ్ చేయటం మొదలుపెట్టా. హోమ్ మేడ్ అనేసరికి ఫ్రెష్గా ఉంటాయి. అండ్ వెరైటీస్ మనకి బయట మార్కెట్లో దొరుకుతున్న వెరైటీస్ అన్నీ కూడా మనం చేయొచ్చు డిఫరెంట్ ఫిల్లింగ్స్తో. నేను నేర్చుకున్నప్పుడైతే ఫస్ట్ క్లాస్లో ఒక 10 రకాలే నేర్పించారు. తర్వాత నా ఇంట్రెస్ట్ కొద్దీ చాలా వెరైటీస్ సొంతంగా తయారు చేశాను. అండ్ నేను నేర్పే క్లాస్లో కూడా 12 రకాలు నేర్పిస్తాము. అవి కాక రకరకాల ఫిల్లింగ్స్ చెప్తాం. ఇప్పుడు చాక్లెట్ తయారు చేసే కంపెనీస్ నా గురించి తెలుసుకుని వాళ్ళ వర్క్షాప్స్కి పిలిచారు. సో నేను బాంబే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో డిఫరెంట్ వర్క్షాప్స్కి వెళ్ళాను. బెల్జియం కంపెనీస్, స్విస్ కంపెనీస్, మలేషియన్ కంపెనీస్ చాక్లెట్ తయారు చేసేవాళ్ళు వర్క్షాప్స్కి పిలిస్తే వెళ్ళానమాట. సో అక్కడ ఏమైందంటే కొత్త రకాలు చాలా నేర్చుకున్నాను. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం అయింది. అండ్ ఎన్నో కొత్త రకాలు నేర్చుకుని వచ్చాను. సో ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే ఒక రకమైన క్లాసే తీసుకుంటున్నాను. త్వరలోనే ఇంకా అడ్వాన్స్డ్, సూపర్ అడ్వాన్స్డ్ లాంటి కోర్సెస్ చెప్తానన్నమాట. అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు మామూలుగా బేసిక్లో మనం హోమ్ మేడ్ చాక్లెట్స్లో ఒక 12 వెరైటీసే నేర్పిస్తాం. సాఫ్ట్ ఫిల్లింగ్స్ అని కూడా ఉంటాయి. అడ్వాన్స్డ్లో ఏమవుతుందంటే ట్రూఫుల్స్ అని ఉంటాయి.
ఇప్పుడు ఇలాంటి సాఫ్ట్ సెంటర్స్ ట్రూఫుల్స్ అంటాం, ఇవి నేర్పిస్తాం. అండ్ దెన్ కప్స్లో వచ్చే ఓపెన్ చాక్లెట్స్ ఉంటాయి, అవి వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా డిజైనర్ చాక్లెట్స్. సూపర్ అడ్వాన్స్డ్లో లిక్యూర్ చాక్లెట్స్ కూడా వస్తాయి, అంటే ఆల్కహాల్ వేసిన చాక్లెట్స్ కొన్ని ఉంటాయి. అది టెక్నిక్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. మనకి ఇండియాలో చాలా తక్కువ మంది చేస్తారు లిక్కర్ చాక్లెట్స్. సో అవి కూడా సూపర్ అడ్వాన్స్డ్లో వస్తాయి. డిజైనర్ చాక్లెట్స్ అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, చాక్లెట్ మీద ఒక డిజైన్ వస్తుంది. ఇది రకరకాల ట్రాన్స్పరెంట్ షీట్స్ అని ఉంటాయి, అవి వీటి మీద పెడతామన్నమాట. సో మనకు కావాల్సిన డిజైన్స్ వీటి మీద తయారవుతాయి. ఇప్పుడు మనకి అడ్వాన్స్లో 3D చాక్లెట్స్, హాలో చాక్లెట్స్ అని కూడా ఉంటాయి. 3D మూవీస్ లానే ఫుల్ ఎఫెక్ట్ అన్నమాట. చాక్లెట్ అనేది మామూలుగా ఫ్లాట్గా వస్తుంది ఒకవైపు. అదే 3D చాక్లెట్స్ అయితే ఎటువైపు చూసినా మీకు ఆ 3D ఎఫెక్ట్ ఉంటుంది. ఇది షెల్, సో ఎటువైపు చూసినా అలానే ఉంటుంది అనమాట. ఇవి కాక హాలో చాక్లెట్స్ అని ఉంటాయి. హాలో అంటే ఒక ఫిగర్ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట, లోపల ఏదైనా ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. ఇది మోస్ట్లీ డెకరేటివ్ పీసెస్గా వాడతాం ఈ హాలో చాక్లెట్స్. లేదంటే మనకి ఈస్టర్ అవి వచ్చినప్పుడు ఎగ్ షేప్లో హాలో చాక్లెట్ చేసి లోపల గుడీస్ ఏమైనా ప్యాక్ చేసి కవర్ చేసేయచ్చు. సో వాటిని హాలో చాక్లెట్స్ అంటాం. వీటికి సెపరేట్ మోల్డ్స్ దొరుకుతాయి, డబుల్ మోల్డ్స్ అని, పాలీకార్బోనేట్ మోల్డ్స్ అని, అవి వాడతాం. అవి కాస్త ఎక్స్పెన్సివ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ 1000-2000లో కూడా సరిపోతుంది, ఎందుకంటే మనకి పెద్ద మషీనరీ అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఫ్రిడ్జ్, స్టవ్, మోల్డ్స్, చాక్లెట్ బ్లాక్, ర్యాపర్స్, ఇవన్నీ పెద్ద ఖరీదుగా ఏమీ ఉండవు. ఇవి షెల్ఫ్ లైఫ్ బాగానే ఉంటుందండి స్వీట్స్తో పోలిస్తే. స్వీట్స్ మనకి 1-2 డేస్, మ్యాక్సిమం 3-4 డేస్ ఉంటాయి. చాక్లెట్స్ అలా కాదు, చాలా వరకు 3-4 మంత్స్ ఏం పాడవు. కానీ ఇప్పుడు ఈ ట్రూఫుల్స్ అలాంటివి మాత్రం త్వరగా కన్జ్యూమ్ చేయాలి, 15-20 డేస్లో తినేయాలి. ఇప్పుడు బేసిక్ చాక్లెట్స్ అంటూ ఉంటాయి, ఎక్కువ మన డ్రై ఫ్రూట్స్ వేసి క్రంచ్, క్రాకిల్, బిస్కెట్ ఇలాంటివన్నీ ఒక 600 కిలో వెళ్తాయి. అంటే కిలోకి మనం వాడే సైజు 80-100 పీసెస్ వస్తాయి. సో ఒక 600 పెట్టి కొంటే 80-100 చాక్లెట్స్ వస్తాయి అన్నమాట మనకి. అదే లిక్యూర్ చాక్లెట్స్ అయితే కాస్త ఖరీదు ఉంటాయి, 2000 రేంజ్లో ఉంటాయి లిక్యూర్ చాక్లెట్స్ కిలో. ఇవి ఎప్పుడు కూడా కిలో లెక్కనే మాట్లాడతాము. అండ్ ట్రూఫుల్స్, సాఫ్ట్ సెంటర్స్, మనం వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి ప్రైసింగ్ కూడా ఉంటుంది. పిల్లలు అసలు ఎక్కువ మనం డ్రై ఫ్రూట్స్ వేసే చాక్లెట్స్ అస్సలు నచ్చవండి వాళ్ళకి. చాలామంది పిల్లల్ని నేను చూశాను, తీసేస్తారనమాట డ్రై ఫ్రూట్స్ ఏమైనా తగిలితే. సో వాళ్ళకి బెస్ట్ ఏంటంటే క్రంచ్, క్రాకిల్ అని కార్న్ఫ్లేక్స్ వేసినవి, బోన్వీటా వేసిన చాక్లెట్స్ కొన్ని ఉంటాయి, బిస్కెట్, మారీ బిస్కెట్ వేసినవి కొన్ని ఉంటాయి, వేఫర్స్. సో వాళ్ళు రెగ్యులర్గా తినేవి ఏవైతే ఉన్నాయో అవి చాక్లెట్స్లో వేసి ఇస్తూ ఉంటాం. అండ్ మనకి లాలీపాప్స్ అని కొన్ని ఉంటాయి, ఇలాగ షేప్ అన్నమాట, డిఫరెంట్ యానిమల్ షేప్స్, పిల్లల ఫిగర్స్ షేప్స్ ఉంటాయి. సో అలాంటివి కూడా ఇష్టపడుతూ ఉంటారు. నేను ఎక్కువ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తాను అండి. అసలు డార్క్ చాక్లెట్ ఈజ్ గుడ్ ఫర్ ద హార్ట్ అని రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసింది. సో కొంచెం చాక్లెట్ రోజు తినటంలో నష్టం అయితే ఏమీ లేదు. ఎప్పటికప్పుడు కొత్త రకంగా తయారు చేయాలి అన్న ఉబలాటం అయితే ఉండాలి. ఓన్లీ దెన్ యూ కెన్ సక్సీడ్. ఏదో 4 రకాలు చేసాం దీంతోనే బిజినెస్ చేద్దాము అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త, ఇది వంటల్లానే, వంటలు ఎప్పుడు కూడా అదే రకం తింటుంటే బోర్ కొడుతుంది. సో కాస్త కొత్త రకాలు ప్రయత్నిస్తూ ఉంటాం ఇంట్లో. చాక్లెట్స్ కూడా అలానే. అండ్ మనం ఎక్కువగా చాలామందికి రుచి చూపించాలి, వాళ్ళలో నచ్చిన వాళ్ళు మనకి ఆర్డర్స్ ఇస్తారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు స్టూడెంట్సే చాలామంది, దే స్కాటర్డ్ ఆల్ ఓవర్.
చాక్లెట్ మేకింగ్ చూశారు కదా. ఇప్పుడు మన హ్యాపీ హోమ్లో చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఫ్యాషన్ సెగ్మెంట్లో ఏముందో చూద్దాం.